నువ్వు ఎక్కినావు ఎంత సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు వనవాస సమయంలో నివసించిన ప్రదేశం మనకు దగ్గరలోనే ఉంది. ఆ విషయం మీకు తెలుసా? అది మరెక్కడో కాదు, మన పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పట్టణానికి దగ్గరలో ఉంది. అవే రాముడి గుండాలు. ఇంకా చెప్పాలంటే రామగుండంకు పేరు కూడా వీటి ద్వారానే వచ్చింది. ఆ రాముడి గుండాల విశేషం ఏంటంటే శ్రీరామచంద్రుల వారు స్వయంగా లింగ ప్రతిష్టాపన చేసి వాటిని అభిషేకానికి ఉపయోగించే నీళ్ల కోసం ఇక్కడ 108 గుండాలను తవ్వించాడు. అంతటి మహనీయ ప్రదేశం ఇంకా మనం చూడలేదా? పదండి వెళ్ళి చూద్దాం. ఈ రాముడి గుండాలు మనకు పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మార్గ మధ్యంలో మనకు ఈ విధంగా టిఎస్ మోడల్ స్కూల్ రాముడి గుండాలకు సంబంధించిన బోర్డుతో దర్శనమిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే మనకు ఒక చెరువు చుట్టూ గుట్టలతో స్వాగతం పలుకుతుంది. మనకు ఇదే మన రాముని గుండాలు. చూడండి ఎంత పచ్చదనంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడే మన మునీశ్వరులు విశ్వామిత్రుడు, గౌతముడు, నారాయణుడు మొదలగు వారు తపస్సు చేశారని చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే శ్రీరామచంద్రుల వారు దర్శించి ఇక్కడ ఒక లింగ ప్రతిష్టాపన చేసి దీన్ని 108 రోజులు పూజించి ఈ విధంగా 108 గుండాలను నిర్మించాడని చెప్తారు. చూడండి ఈ విధంగా కూడా ఎక్కచ్చు. దీనికి మనకు పక్కనే మెట్ల ద్వారా కూడా మార్గం ఉంది పైకి ఎక్కడానికి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ చుట్టూ ఉన్న గుట్టల ద్వారా పడిన నీరు ఈ గుండాల ద్వారా ఒక గుండం నుంచి ఒక గుండంకు ఈ విధంగా ప్రవహిస్తూ చివరగా రామగుండం చెరువులో కలిసిపోతుంది. మావాడు కష్టపడి ఆనకట్ట కట్టడానికి ట్రై చేస్తున్నాడు నీళ్ళ లోపల. మరి ఆగుతుందా లేదా చూద్దాం. ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు చూడండి ఇద్దరు వ్యక్తులు. దానికి ప్లాన్ వేస్తున్నాడు ఆనకట్టకు. గిడికి రారా గాడికత్తే వీడియో ఎక్కడ వస్తారా? అది ఆగదురా వీడియో. ఏ ఆనకట్ట దింపేశాడు. మరి